లోకంలో సంపదలు మనకున్నా లేకపోయినా సరే, మనం ఏం కావాలంటే మనకి నిత్య జీవం కావాలి. ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక ధనవంతుడు, ఒక లాజరు మనం చూసినట్లయితే పేదవాడైన లాజరు. ఆ ధనవంతుడికి చాలా ఆస్తి ఉంది, కానీ అతనికి పరలోక రాజ్యం కలిగిందా? నిత్య జీవాన్ని పొందుకోగలిగాడా? ఉండడానికి చాలా బంగ్లాలు ఉన్నాయి, చాలా కోట్లు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, కానీ నిత్య జీవాన్ని పొందుకునే ఒక అర్హత అతనికి లేకపోయింది. కానీ పేదవాడుగా ఉన్న లాజరు ఏం చెప్పండి, అబ్రహాం రమ్మని అనుకుని కూర్చున్నాడు. కారణం ఏంటంటే తను యేసయ్య పట్ల ఉన్న ఆ యొక్క భక్తి, దేవుని రక్తంలో కడగబడడం బట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి, పరలోక రాజ్యం నిలబడ్డాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మనకు ఆస్తులు లేకపోయినా సరే, మన ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా సరే, మన అప్పుల సమస్యలు తీరలేకపోయినా సరే, మనకు ఉండాల్సిన ఆశ ఏంటంటే ఈ లోకంలో సమస్యలన్నీ జయించే శక్తి మనకు కావాలి. కానీ అదే కాదు, కానీ నిత్య జీవం పొందుకునే ఒక ఆలోచన కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. లోకం శాశ్వతం కాదు కాబట్టి మన యొక్క లోకం పైన, మన శరీరం పైన ఆశ పెంచుకోకుండా నిత్య జీవం వైపు మనం ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో ఉండని ఒక ఆలోచన కలిగినట్లయితే, మనం ఎప్పుడు కూడా యేసయ్యను వెంబడించినట్లయితే నిత్య జీవనం మనం పొందుకుంటాం అన్నమాట. హల్లెలూయా.